ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. యథావిధిగా మీకోసం భారం కలిగి నేను ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదించెను అంటే, దేవుడు మొట్టమొదటి మనుషుల్ని భూమి మీద చేసినప్పుడు అప్పుడే దేవుడు ఏం చేశారంటే వారిని ఆశీర్వదించెను. ఆ ఆశీర్వాదము మన మీద ఉంది. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, మా జీవితము వ్యర్థము, మేము బ్రతకడం వేస్ట్, ఇంకా అంతా అయిపోయింది మా జీవితంలో, ఎందుకు ఈ బ్రతుకని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారితో దేవుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఎప్పుడో ఆశీర్వదించాడు. నీవు ఆశీర్వాదానికి అర్హురాలివి. ఎందుకంటే అన్నాడు దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఫలించడం అనేది ఆది యందే దేవుని యొక్క చిత్తము. నీవు విస్తరించడం అనేది ఆది యందే దేవుని చిత్తము. నువ్వు గొప్పగా అభివృద్ధి పొందాలనేది దేవుని చిత్తమై ఉంది. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మాటను వింటున్నావో నాకు తెలియదు, కానీ నిరాశ అయితే పడద్దు. నేను ఉద్యోగంలో ఎదగలేకపోయాను, లేదా ఉద్యోగమే రాలేదు, ఇదిగో వ్యాపారంలో అభివృద్ధి లేదు, నేను అనుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు అలా ఇలా అని చెప్పి దయచేసి నువ్వు నిరాశ పడద్దు. నువ్వు యేసయ్య మాటను పట్టుకో. తండ్రి, ఇదిగో నన్ను ఆది యందు నువ్వు దీవించావు కదా, ఈరోజు నా పొరపాట్లు నన్ను క్షమించి ఇదిగో నన్ను దీవించు, నన్ను విస్తారంగా ఆశీర్వదించు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన అంటున్నాడు కదా, భూమిని నిండించి దానిని మీరు లోబరుచుకోండి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా నీకు లోబడాలి. ఈరోజు అనేకమైన రోగాలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయి, అప్పుబాధలు ఏలుబడి చేస్తున్నాయి, లేదా కుటుంబ సమస్యలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయి. లేదు, ఇక నుంచి నువ్వు వాటిని ఏలుబడి చేయాలి. వాటన్నిటి మీద నీకు అధికారం ఉంది. నువ్వు అధికారం కలిగిన వ్యక్తివి గనక విశ్వాస జీవితంలో నువ్వు దిగజారిపోకుండా ప్రార్థన చేసి పట్టుదలతో నువ్వు ముందుకు వెళితే గనక, యోసేపు ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడు, సొలొమోను గారు దేవుని చేత ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఎంత గొప్పగా బలపరచబడి నడిపించబడి ఆశీర్వదించబడ్డారో, ఈరోజు ఈ వాగ్దానాలు వింటున్న నీవు కూడా అన్నింటా కూడా నువ్వు ఫలించి దీవించబడతావు. హల్లెలూయా. ఆయన ఒకటే చెప్పాడు, ఇదిగో ఆకాశ పక్షులు కానీ భూమి మీద ప్రతి ఆ జీవిని కానీ మీరు ఏలుబడి చేయండి అని చెప్పేసి దేవుడు ఆ రోజే గొప్ప అధికారం ఇచ్చేసాడు. ఈ రోజు నుంచి నువ్వు ఒకటే జ్ఞాపకం చేసుకో, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నువ్వెక్కడ దిగజారిపోయావో అక్కడ లేవనెత్తబడు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, నమ్మకంగా జీవించు, దేవునికి లోబడి జీవించు, పాపం చేయొద్దు. ఇదంతా కూడా దేవుని అధికారానికి నువ్వు లోబడ్డమే. నువ్వు ఎప్పుడైతే ఇలా దేవుని అధికారంలోకి వస్తావో, నువ్వు ప్రార్థన చేసిన ప్రతీదీ పొందుకుంటావు, నువ్వు అడిగిన ప్రతీదీ కూడా నీ పాదాల వద్ద వచ్చి పడుతుంది అనమాట. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.